రాగల 2-3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షం పడనుంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల వేళ పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని నిరంతరం మానిటర్ చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అందుబాటులో ఉండే పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. రైట్ శ్రావణ్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రానున్న 2-3 గంటల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించారు. అధికారులు ఏ విధంగా అప్రమత్తం అవుతున్నారు? నిన్న సాయంత్రం నుంచి గ్రేటర్ హైదరాబాద్లోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. చందానగర్, మియాపూర్, షేర్లింగంపల్లి, కుకట్పల్లి ఈ ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడింది. కానీ మిగతా ప్రాంతాల్లో ముసురుతో కూడినటువంటి వర్షం మాత్రమే పడుతున్నట్లు క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం నేను మెహదీపట్నంలో ఉన్నా. మెహదీపట్నంలో నార్మల్ సిచ్యువేషన్, అంటే రోడ్ల మీద ఇట్లా స్లైట్గా వాటర్ ఆగిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రమే ఉంది. పెద్దగా ఇబ్బందులు ఏమి ఉత్పన్నం కాలేదు. అయితే వాతావరణ శాఖ మాత్రం ఇవాళ మధ్యాహ్నం వరకు పెద్ద మొత్తంలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నామనేది హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తము అంటే గ్రేటర్ హైదరాబాద్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం గంట సేపట్లో నమోదవుతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. అట్లాంటిది 24 గంటల్లో కేవలం 6 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది వర్షం. సో పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. చందానగర్లో నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు ఇవాళ 8 గంటల వరకు గమనిస్తే చందానగర్, మియాపూర్లో మాత్రమే 6 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 2-3 మిల్లీమీటర్లు 1-2 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. సో వాతావరణ శాఖ మాత్రం ఇవాళ వర్షాలు హైదరాబాద్లో దంచి కొట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టం చేసింది. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ప్రస్తుతం నార్మల్ సిచ్యువేషన్, అంటే కొంత మాత్రమే నీళ్లు రోడ్ల మీద ఆగి ఉన్నాయి. అవి కూడా వర్షం ఆగిపోతే మాత్రం పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ వర్షం కంటిన్యూగా కురవచ్చు. అధికారులు, హైదరాబాద్ నగరవాసులు, గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి జనాలు ఎవరైతే బయటికి వెళ్తారో, ఉద్యోగాలకు వెళ్తారో వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వాళ్ళు సూచించినటువంటి అనుగుణంగా జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా కొంత సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మెహదీపట్నం దగ్గర ఉన్నాం. మెహదీపట్నం రూట్లో చూడొచ్చు, నార్మల్ ట్రాఫికే ఉంది. వాహనదారులు అందరూ కూడా రెయిన్ కోట్లు వేసుకొని, జాకెట్లు వేసుకొని బయటికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ క్లియర్గా మనం రోడ్ల మీద గమనించవచ్చు. సో మోస్తారు ముసురుతో కూడినటువంటి వర్షంతో కొంత హైదరాబాద్ మొత్తం కూడా తడిసి ముద్దయింది. సో మరి కాసేపట్లో అంటే 10 గంటల నుంచి వర్షం దంచి కొట్టేటువంటి సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. సో దానికి అనుగుణంగా కొంత వర్షం స్పీడప్ అయిందని చెప్పుకోవచ్చు. మనం ఈ వాటర్లో చూడొచ్చు, ఆ డ్రాప్స్ క్లియర్గా వర్షం కొంత జోరు పెంచింది. ఇవాళ మధ్యాహ్నం వరకు మాత్రం పెద్ద మొత్తంలో వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పింది. సో ప్రస్తుతం ఎక్కడెక్కడ అసలు వర్షం ఎక్కడెక్కడ పడుతుందని మనం ఒకసారి క్లియర్గా నేను వాతావరణ శాఖకు సంబంధించినటువంటి మ్యాప్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మ్యాప్ మనము ఒక్కసారి గమనిస్తే ఇది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మ్యాప్. ఇందులో ముసురుతో కూడినటువంటి వర్షం మనం ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో చూడవచ్చు. ఇది ఉప్పల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో కొంత బ్లూ కలర్ మనకు కనిపిస్తుంది. ఇది కుత్బుల్లాపూర్లో స్లైట్గా వర్షం స్టార్ట్ అయింది, ఇక్కడ మనం చూడొచ్చు. దాని తర్వాత ఎల్బీ నగర్లో స్లైట్గా వర్షం పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. కాప్రాలో కూడా కొంత
వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్స్, ఉప్పల్లో కూడా కొంత వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. సో ఈ సర్కిల్ మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి సర్కిల్. ఇది షేలింగపల్లిలో కూడా మోస్తారు వర్షం పడేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. కానీ ప్రస్తుతం అయితే కేవలం ఔటర్ ప్రాంతాలు అంటే కాప్రా నుంచి ఉప్పల్ మధ్యలో ఉన్నటువంటి రూట్లో కొంత వర్షం పడుతుంది. దాని తర్వాత మేడ్చల్, ఇది మేడ్చల్కి సంబంధించినటువంటి జిల్లా. మేడ్చల్ జిల్లాలో మోస్తారు వర్షం పడుతున్నట్టు క్లియర్గా మనం గమనించవచ్చు. సో అక్కడక్కడ మోస్తారు వర్షము స్టార్ట్ అయింది. సో కంటిన్యూస్గా ఎక్కడైతే మనకు బ్లూ కలర్ వైట్ కలర్ స్లైట్గా కనిపిస్తుందో ఇది మొత్తం కూడా గ్రేటర్ వ్యాప్తంగా కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ సూచిస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ముసురుతో కూడినటువంటి వర్షం మాత్రమే పడుతుంది. ఇది ఎగ్జాక్ట్ నేను లైవ్ మ్యాప్ వాతావరణ శాఖ ఏదైతే అప్డేట్ ఇస్తుందో జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఏదైతే మ్యాప్ని ఫాలో అవుతారో, ఏ మ్యాప్ని ఫాలో అయ్యి హైదరాబాద్ నగరవాసులకు కానీ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి జనాలకు అప్రమత్తం చేస్తారో అదే ఎగ్జాక్ట్ మ్యాప్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మ్యాప్. మనం ఏరియాలు కూడా అన్ని క్లియర్గా గమనించవచ్చు. సో ఈ వర్షం మాత్రం మధ్యాహ్నం వరకు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో పోలీసులు కూడా సైబరాబాద్ పరిధిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఆఫీసులకు వెళ్తారో వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అనేది ఆఫీసుల వాళ్ళకి అందరికీ కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సూచించడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఇదే అంశాన్ని సూచిస్తున్నారు. ఐటీ కంపెనీలు ఎవరైతే హైదరాబాద్లో అంటే వాళ్ళు ఆఫీసులకు వచ్చి పని చేస్తారో వాళ్ళకి కొంత వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలి. ఇవాళ భారీ వర్షాల సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి ఉద్యోగస్తులు ఏమైనా ఆఫీస్కి వచ్చే మార్గంలో కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు రిటర్న్ అయ్యే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. వాటర్ స్టాగ్నేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఇబ్బందుల నుంచి కొంచెం దూరం కావాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ కొంత ఇవాళ ఒక్కరోజు కల్పించాలని పోలీసులు ఐటీ కంపెనీలకు సూచించారు. ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. థ్యాంక్ యూ శ్రావణ్.